హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్‌లో వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైపోయింది. మరి నేనైతే బ్యాంగిల్స్ చేసేసి ఇవ్వాల్సిన వాళ్ళకైతే ఇచ్చేసాను. ఆ బ్యాంగిల్స్ చేసేటప్పుడు వీడియో తీశాను కానీ, అవి తీసిన వీడియోని ఎడిట్ చేసి ఛానల్‌లో పోస్ట్ చేయటానికి చాలా టైం పట్టిందనమాట. అలా నేను నెగ్లెక్ట్ చేసేసానా ఏముందిలే అని చెప్పి, కానీ సరే తర్వాత నేనైనా చూసుకోవటానికి ఉంటాయి కదా అని చెప్పి అలా కొంచెం కొంచెంగా ఎడిట్ చేసుకుంటా వచ్చాననమాట. సరే నేను చేసిన బ్యాంగిల్స్ వీడియోలోకి వెళ్దాము. ఇంతకుముందు నేను ఛానల్‌లో పోస్ట్ చేసిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియోస్ చూసి మా వారికి తెలిసిన వాళ్ళు బ్యాంగిల్స్ కావాలి చెయ్యమని రిక్వెస్ట్ చేశారు. అయితే సైజ్ ఒకటే చెప్పారనమాట. కలర్, డిజైన్, బ్యాంగిల్ సెట్ అవి నేనే చూస్ చేశాను. అయితే బ్యాంగిల్స్‌కి థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఆ సెట్‌లో ఉన్న పెద్ద బ్యాంగిల్స్‌కి ముందుగానే నేను లోటస్ డిజైన్ చేద్దామని చెప్పి నేను ఫిక్స్ చేసుకున్నాననమాట. సో, నా దగ్గర ఉన్న మెటీరియల్‌తో ఫస్ట్ నేను ఫ్లోర్ మీద ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. బావుంది అని. సో, యాజ్ ఇట్ ఈజ్‌గా పెద్ద బ్యాంగిల్ మీద డిజైన్ చేశాను. మీడియం సైజ్ బ్యాంగిల్స్‌కి కూడా మరీ హెవీగా లేకుండా కొంచెం మోడరేట్‌గా ఉండేలాగా డిజైన్ చూస్ చేసుకొని, సో, ఈ విధంగా డిజైన్ చేశాననమాట. అలాగే సైడ్ బ్యాంగిల్స్ ఏంటంటే ప్లెయిన్‌గానే ఉంటే బావుంటదని చెప్పి సో, అలానే ఉంచేసాను. సో, ఫైనల్లీ బ్యాంగిల్స్ అయితే ఇలా వచ్చాయి. ఈ బ్యాంగిల్స్ మనం సెట్‌లా ఏసుకోవచ్చు. అలాగే సింగిల్‌గా ఏసుకోవచ్చు. నేను ఎవరికైతే బ్యాంగిల్స్ ఇచ్చానో అవి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్పారనమాట. కలర్ కాంబినేషను, అలాగే డిజైను, బ్యాంగిల్ సెట్టు చాలా బాగున్నాయి. చాలా బాగా చేశావని చెప్పారు. అయితే మరి నేనేంటంటే నాకు నేను సాటిస్ఫై అయ్యే కంటే నేను ఎవరికైతే ఇస్తానో వాళ్ళు ఫుల్‌గా సాటిస్ఫై అయితే చాలు అనేది నా నా నాకనమాట. వాళ్ళు సాటిస్ఫై అయితే చాలు అని నేను అనుకుంటాను. వాళ్ళకి నచ్చితే చాలు మనకు కాదు అని. సో, ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మరి మీకెలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయండి. నేను చేసిన మంచి మంచి బ్యాంగిల్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా నేను మీతో షేర్ చేస్తాను. చూస్తూనే ఉండండి క్రాఫ్ట్ వరల్డ్ తెలుగు ఛానల్.